వృశ్చిక రాశి వారికి ప్రత్యేక శుభాకాంక్షలు. 2025 ఫిబ్రవరి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం వృశ్చిక రాశి మాసఫలాలు. ఆదాయం, వ్యయం. రాజపూజ్యం, అవమానం. వృశ్చిక రాశి. ఫిబ్రవరి వృశ్చిక రాశి మాసఫలాలు. ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. వృశ్చిక రాశి ఫిబ్రవరి 2025 జాతకం ప్రకారం ఈ నెలలో కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపడతాయి. ఈ రాశివారు ఈ నెలలో ఆరోగ్యం సంబంధాల పట్ల చాలా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. నెల ప్రారంభంలో మీరు కాలానుగుణ లేదా ఏదైనా దీర్ఘకాలిక వ్యాధి కారణంగా శారీరక, మానసిక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆరోగ్య సంబంధిత సమస్యలను నిర్లక్ష్యం చేయొద్దు, లేకుంటే మీరు ఆసుపత్రిని సందర్శించవలసి ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి ఆందోళన ఉండవచ్చు. కొంత సమయం ఆహ్లాదకరమైన ప్రయాణం లేదా కొన్ని శుభకార్యాలకు గడుపుతారు. సోదరుల సహకారం ఉంటుంది. నెల మధ్యలో మీరు మీ ఇమేజ్ పై ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఈ సమయంలో వ్యక్తుల చిన్న విషయాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా మీ పనిపై దృష్టి పెట్టాలి. మీ ప్రతిష్టను లేదా మీ పనిని ఎప్పుడూ దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్న వారి పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. భూమి లావాదేవీలు మొదలైన వాటిలో చట్టపరమైన అడ్డంకులు ఉండవచ్చు. కాబట్టి ఈ నెలలో ఆస్తి వ్యవహారాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. వ్యాపారులకు ఆశించిన లాభాలొస్తాయి. వ్యాపార వ్యవహారములు కలిసి వస్తాయి. కొత్త పనులు వస్తాయి మరియు ప్రాజెక్ట్ విజయవంతమవుతుంది. మీరు భూమి వ్యవహారాలలో విజయం సాధిస్తారు. పిల్లల వల్ల సంతోషం కలుగుతుంది. ఆదాయం బాగానే ఉంటుంది. ఈ నెలలో వృశ్చిక రాశి వారికి సమతుల్యతను కాపాడుకోవడానికి అద్భుతమైన అవకాశం లభిస్తుంది. మీరు శ్రద్ధ వహించాల్సిన కొన్ని విషయాలు ఉన్నప్పటికీ మిగతావి అన్ని స్థిరంగా ఉండాలి. ప్రేమ వ్యవహారాల పరంగా ఈ నెల మీకు మిశ్రమంగా ఉంటుంది. మీ ప్రేమ భాగస్వామితో మెరుగైన సమన్వయాన్ని చూస్తారు. మీరిద్దరూ ఆహ్లాదకరమైన సమయాన్ని కలిగి ఉంటారు. మీ వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది. కష్ట సమయాల్లో నీడలా మీ జీవిత భాగస్వామి మీతో ఉంటారు. శుభకార్యాలకు ఆటంకాలు ఏర్పడుతాయి. ఉద్యోగంలో అధికార ఒత్తిడి. సంతానపరంగా ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. రుణములు తీర్చుతారు. ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మీ శృంగార సంబంధాలలో పురోగతిని తెస్తుంది. మీ సంబంధం వికసిస్తుంది మరియు రోజంతా శృంగారం పుష్కలంగా ఉంటుంది. మీరు మీ శారీరక శ్రేయస్సును జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ప్రమాదాలు లేదా గాయాలను నివారించడానికి జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. కెరీర్లో పురోగతి పరంగా ఈ నెల బాగానే కనిపిస్తుంది. విద్యార్థులకు ఈ నెల కష్టంగా ఉంటుంది. మీ ఏకాగ్రత సామర్థ్యానికి తరచుగా ఆటంకం కలుగుతుంది. మీరు ఈ సమస్యను జాగ్రత్తగా చూసుకోకపోతే మీరు దృష్టి పెట్టడంలో ఇబ్బంది పడతారు మరియు మీ విద్యావేత్తలలో వెనుకబడి ఉండవచ్చు. కుటుంబ దృష్టికోణం నుండి ఈ నెల మధ్యస్థంగా ఉంటుందని భావిస్తున్నారు. మీ మానసిక ఒత్తిడి స్థాయి బహుశా పెరుగుతుంది. మీ ఆర్థిక స్థితిని పరిశీలిస్తే ఇది మీకు నిజంగా మంచి సమయం కాబోతోందని మేము చెప్పగలం. మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మీరు రాబడిలో లాభాన్ని అంచనా వేయాలి. ఇది ప్రతిరోజు పెరుగుతుంది. మీకు సహనం మరియు సౌలభ్యం అవసరం. కెరీర్ ముందు కార్యాలయ సవాళ్లు మరియు పనికిరాని పని పర్యటనలు మీ సంకల్పాన్ని పరీక్షించవచ్చు. కానీ దృష్టి కేంద్రీకరించిన విధానం ఈ అడ్డంకులను సమర్థవంతంగా నిర్వహించడంలో మీకు సహాయపడుతుంది. ఆర్థికంగా అనవసరమైన ఖర్చులను అదుపు చేయడం మరియు పెద్ద పెట్టుబడులను నిలిపివేయడం తెలివైన పని. నెల మధ్యలో విషయాలు ప్రకాశవంతంగా కనిపిస్తాయి. ఆరోగ్య దృక్కోణంలో ఈ నెల బహుశా సగటుగా ఉంటుంది.
మీకు మరిన్ని అనారోగ్య సమస్యలు రావచ్చు. మీరు జీర్ణ సమస్యలు లేకపోతే ఛాతీ ఇన్ఫెక్షన్లను అనుభవించవచ్చు. సంబంధాలు సామరస్యపూర్వకంగా ప్రారంభమవుతాయి. మీ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. సమతుల్య దినచర్యను కొనసాగించండి మరియు రీసెట్ చేయడానికి మరియు పెరగడానికి ఈ నెలను తెలివిగా ఉపయోగించండి. 2025 ఫిబ్రవరి వృశ్చిక రాశి కుటుంబ జాతకం. వృశ్చిక రాశి ఫిబ్రవరి అంచనా 2025 ప్రకారం ఈ నెల కుటుంబ పరంగా మిశ్రమ ఫలితాలను తెస్తుంది. మాసం ప్రారంభంలో కుటుంబంలో ఒక ఫంక్షన్ నిర్వహించబడుతుంది. దానిలో ప్రతి ఒక్కరూ ప్రయాణాలలో బిజీగా ఉంటారు. కుటుంబం సంతోషంగా ఉంటుంది. మీరు మీ సోదరులు మరియు సోదరీమణుల నుండి పూర్తి మద్దతు పొందుతారు మరియు వారి ద్వారా మీ పెండింగ్లో ఉన్న చాలా పనులు కూడా పూర్తి చేయబడతాయి. మనుషుల మధ్య పరస్పర సామరస్యం లోపించవచ్చు. 20వ తేదీన పరస్పర వాదోపవాదాలు మరియు మాటల యుద్ధం జరిగే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత ఓపికగా ఉండండి మరియు చేదు మాటలు మాట్లాడకుండా ఉండండి. మీలో కొందరు చాలా అసహ్యకరమైన పరిస్థితికి వచ్చేంత వరకు మీ సోదరులతో తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటారు. రెచ్చగొట్టడానికి నిరాకరించండి మరియు సహనంతో ఉండండి. ఇంకా మీరు మీ జీవిత భాగస్వామితో మీ సంబంధాలను తిరిగి రాని స్థితికి తీసుకువెళ్లవచ్చు. దీనికోసం పనికిరాని అనుమానాలను కలిగి ఉండే ఏదైనా ధోరణిని మీరు అరికట్టాలి. ఈ స్కోర్ పై మిమ్మల్ని మీరు క్రమశిక్షణలో పెట్టుకోండి. పిల్లలు కూడా మీ బాధలను పెంచే విధంగా ప్రవర్తిస్తారు. చాలా ఎక్కువ శ్రద్ధతో వారి కార్యకలాపాలను పర్యవేక్షించండి. ఇది సమయం మరియు శక్తి పరంగా ఎక్కువ శ్రద్ధ అవసరం. 2025 ఫిబ్రవరి వృశ్చిక రాశి ప్రేమ జాతకం. మీరు ప్రేమ సంబంధంలో ఉన్నట్లయితే నెల ప్రారంభం అనుకూలంగా ఉంటుంది. 5వ ఇంట్లో కూర్చున్న రాహువు ప్రేమ విషయంలో మీకు భిన్నమైన ఎత్తులను ఇస్తారు. మీ ప్రేమ వర్ధిల్లుతుంది, కానీ మీరు జాగ్రత్తగా ఉండాలని మరియు అతిశయోక్తిని ఉపయోగించకుండా ఉండాలని మీరు వాగ్దానాన్ని పాటించండి మరియు మీ ప్రేమకు కట్టుబడి ఉండాలి. అప్పుడే మీ సంబంధం ముందుకు సాగుతుంది. వివాహితుల గురించి మాట్లాడినట్లయితే నెల ప్రారంభం అనుకూలంగా ఉంటుంది. సంబంధంలో ప్రేమ మరియు శృంగారం యొక్క అంశం ఉంటుంది. ఒకరికొకరు ప్రేమ వ్యక్తీకరణలు కూడా ఉంటాయి మరియు కుటుంబ బాధ్యతలను నెరవేరుస్తాయి. సంబంధాలు మరింత మేధోపరమైన మరియు తేలికైన స్వరాన్ని సంతరించుకుంటాయి. ఒంటరిగా ఉన్నవారు సామాజిక కార్యకలాపాలు లేదా భాగస్వామ్య ఆసక్తుల ద్వారా ఎవరినైనా కలుసుకోవచ్చు. 2025 ఫిబ్రవరి వృశ్చిక రాశి ఆర్థిక జాతకం. ఈ నెలలో మీకు ఎదురుగా ఉన్న నక్షత్రాల కాన్ఫిగరేషన్ తప్పనిసరి మూడ్లో లేదు మరియు మీ ఆర్థిక అవకాశాల గురించి ప్రత్యేకంగా ఏమీ లేదు. మీలో చాలా మందికి మీ సాధారణ ఆత్మవిశ్వాసం ఉండదు. ఇది చొరవ తీసుకునే మీ సామర్థ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఇది కొంత మొత్తంలో స్తబ్దతను సృష్టిస్తుంది మరియు అన్ని ఫార్వర్డ్ వృద్ధిని నిలిపివేస్తుంది. పెట్టుబడులు మరియు కొత్త వెంచర్లను ప్రారంభించడానికి వాతావరణం కూడా అనుకూలంగా ఉండదు. అందుకని అటువంటి ప్లాన్లు ఏవైనా ఆలస్యంగా మరియు మరింత అనుకూలమైన కాలానికి నిలిపివేయబడాలి. ఎందుకంటే అలాంటి దూరదృష్టి ఈ రాబోయే నెలలో గొప్పగా సహాయపడుతుంది. సాంప్రదాయేతర మూలాల నుండి ఆర్థిక లాభాలు రావచ్చు. మీ డబ్బును నిర్వహించడానికి కొత్త మార్గాలను అన్వేషించడానికి సిద్ధంగా ఉండండి. 2025 ఫిబ్రవరి వృశ్చిక రాశి ఆరోగ్య జాతకం. ఈ నెలలో మీ ముందు ఉన్న నక్షత్రాల కలయిక మీ ఆరోగ్యానికి చాలా సహాయపడుతుంది. మీకు మంచి ఆరోగ్యం దొరుకుతుంది. సున్నితమైన ఛాతీ లేదా ఊపిరితిత్తులు వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులు వారి సమస్యల నుండి గణనీయమైన ఉపశమనం పొందే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ అధిక శ్రమ వల్ల కొంత అలసట మరియు బలహీనత వచ్చే ప్రమాదం ఉంది. దానివల్ల ఆరోగ్యం కొద్దిగా ఇబ్బంది పడుతుంది. ఇది స్పష్టంగా అర్థం చేసుకోవాలి. వాటికి తగ్గట్టుగా నడుచుకోవాలి. అనవసరమైన పని చేయకుండా మీరు దీన్ని ఖచ్చితంగా మరియు సులభంగా నివారించవచ్చు. విఫలమైతే
తీవ్రమైన పరిణామాలకు మీరే బాధపడవలసి ఉంటుంది. అందువల్ల మీరు మీ మైండ్ పై అనవసరమైన ఒత్తిడిని కలిగించని కార్యాచరణ యొక్క తాజా షెడ్యూల్ను రూపొందించే పనిని తప్పనిసరిగా సెట్ చేయాలి. మీరు నెల పొడవునా అలాంటి షెడ్యూల్కు కట్టుబడి ఉండాలి. అంతా బాగానే ఉంటుంది. తగిన ముందు జాగ్రత్తలు పాటిస్తే మీరు ఈ నెల అంతా ఆరోగ్యంగా ఉండగలరు. సృజనాత్మక లేదా సామాజిక కార్యకలాపాలలో పాల్గొనడం ద్వారా మానసిక శ్రేయస్సుపై దృష్టి పెట్టండి. మీ మనస్సును ఉత్తేజితం చేసుకోండి. 2025 ఫిబ్రవరి వృశ్చిక రాశి విద్యా జాతకం. మీ విద్యా కార్యకలాపాలకు ఇది చాలా లాభదాయకమైన మాసం. ఎందుకంటే అదృష్టం ఎక్కువ సమయం మీతో ఉంటుంది. భాషలు, జర్నలిజం మరియు అకౌంటెన్సీ చదువుతున్న వారికి ఈ నెల చాలా ప్రయోజనకరమైన సమయం. మీలో కొందరు అద్భుతమైన విజయాలు సాధించవచ్చు. టెక్నికల్ విద్యార్థులు కూడా చాలా బాగా పనిచేసి ర్యాంకింగ్స్ ను మెరుగుపరుస్తారు. పోటీ పరీక్షలకు హాజరైన వారు విజయం సాధిస్తారు. కానీ కష్టపడి పని చేసిన తర్వాత మాత్రమే ఈ నెలలో మీ అన్ని విజయాలను సాధించడానికి మీలో చాలా మంది చాలా కష్టపడవలసి ఉంటుంది. క్రాఫ్ట్ మరియు టెక్నికల్ ట్రేడ్లలో ఉన్నవారు కూడా తమ పనితీరుతో సంతృప్తి చెందడానికి అనేక కారణాలను కలిగి ఉంటారు. ఎలక్ట్రికల్, ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, మెడిసిన్, ముఖ్యంగా సర్జరీ విద్యార్థులు తమ రంగంలో చాలా బాగా పని చేసేందుకు ఎదురు చూస్తారు. వాస్తవానికి మీలో కొందరు నైపుణ్యాలు అవసరమయ్యే ఏదో ఒక రంగంలో చెప్పుకోదగ్గ విజయాన్ని సాధించగలరు. భాషలు, లిటరేచర్, జర్నలిజం మరియు ఇతర రకాల మాస్ కమ్యూనికేషన్లలో కోర్సులను అభ్యసించేవారు తమ పనితీరుతో సంతృప్తి చెందడానికి మంచి కారణం కూడా ఉంటుంది. ఇంకా మీలో చాలా మంది ఉన్నత స్థాయికి చేరుకోవడానికి అవసరమైన డ్రైవ్ మరియు ప్రేరణతో ఆశీర్వదించబడతారు. ముఖ్యంగా కొన్ని పోటీ పరీక్షలకు కూర్చునే వారికి ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. 2025 ఫిబ్రవరి వృశ్చిక రాశి ఉద్యోగం మరియు వ్యాపార జాతకం. ఈ నెలలో మీ వృత్తిపరమైన పురోగతి సంకేతాలు చాలా అనుకూలంగా ఉంటాయి. చాలా మంది నేర్చుకున్న వ్యక్తులతో పరిచయం చేసుకోవడం ద్వారా మీరు గణనీయమైన వ్యాపార ప్రయోజనాలను పొందే స్పష్టమైన అవకాశం ఉంది. మీరు మీ ఉన్నతాధికారుల నుండి ముఖ్యమైన ప్రయోజనాలను కూడా అందుకుంటారు. వారిలో కొందరితో మీకు తీవ్రమైన విభేదాలు ఉండవచ్చు. వ్యాపారంలో లేదా సేవలో మీ సహోద్యోగులతో ఎక్కువ వివాదానికి గురికాకుండా మీరు జాగ్రత్త వహించాలి. ఓపిక పట్టండి మరియు సమస్యాత్మక ప్రదేశాలను అధిగమించండి. పని చేయడానికి మీ బోల్డ్ విధానం ప్రమాదం యొక్క అంతర్నిర్మిత మూలకాన్ని కలిగి ఉండవచ్చు. మీరు కష్టపడి పని చేస్తారు, కానీ పరిస్థితులు అనుకూలంగా లేనందున ఇది మీ ప్రణాళికాబద్ధమైన లక్ష్యాలను సాధించడంలో విఫలమవుతుంది. ఓపిక పట్టండి. ప్రయాణాలకు కూడా మంచి అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఉద్యోగ మార్పు లేదా మీ వ్యాపార కార్యకలాపాలలో గణనీయమైన మార్పుకు బలమైన అవకాశం ఉంది. ఇందులో పునరావాసం కూడా ఉంటుంది. అత్యంత అనుకూలమైన దిశ పశ్చిమం. మంచి మార్పులకు అవకాశాలు ఉన్నాయి మరియు మీరు అనుకున్న లక్ష్యాలను సాధించడంలో మీ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ముఖ్యంగా టీంవర్క్ అద్భుతమైన అవకాశాలను తెస్తుంది. 2025 ఫిబ్రవరి వృశ్చిక రాశి ప్రయాణ జాతకం. మీ ప్రయాణాలకు సంబంధించినంతవరకు ఎక్కువ ఉపయోగకరమైన నెల కాదు. మీ ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించి మీరు కొంత మొత్తంలో ప్రయాణించవలసి ఉంటుంది. మీ పనితీరు నిర్దేశించిన లక్ష్యాల కంటే చాలా తక్కువగా ఉంటుందని సూచనలు ఉన్నాయి. ఒత్తిడిలో మీరు పూర్తి అనవసరమైన ప్రయాణాలను కూడా చేపట్టవచ్చు. ఇంకా మీ నివాసం సమయంలో గాయం లేదా కొన్ని ఇతర శారీరక ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. అందువల్ల ప్రమాదాలను తగ్గించాలి. 2025 ఫిబ్రవరి వృశ్చిక రాశి పిల్లల జాతకం. ఈ ఫిబ్రవరి మాసం వృశ్చిక రాశి వారి పిల్లలు అసాధారణమైన పనిని చేయగలిగిన నెల. చాలా మంది పిల్లలు
క్రమశిక్షణతో ప్రవర్తించరు. కానీ అదే సమయంలో సగటు కంటే ఎక్కువ పనితీరును ప్రదర్శిస్తారు. వాస్తవానికి వారిలో కొందరు చాలా చొరవ మరియు నాయకత్వ లక్షణాలను ప్రదర్శిస్తారు. ఇది వారిలో కొందరి విషయంలో జీవితంలోని తరువాతి భాగానికి పునాదులను కట్టివేస్తుంది. చాలా మంది పిల్లలు తల్లిదండ్రులకు కొన్ని సమస్యలను ఇస్తారు. కానీ తమ పిల్లలకు తెలివిగా మార్గనిర్దేశం చేయగల తల్లిదండ్రులు అసాధారణ వ్యక్తులుగా ఉద్భవించవచ్చు. 2025 సంవత్సరం ఫిబ్రవరి మాసం మిగతా రాశిఫలాలు గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ ని ఓపెన్ చేసి మా వీడియోస్ ని తిలకించండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మా వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు.